వెల్కమ్ టు మై ఛానల్ బేతమ్స్ అకాడమీ. సో ఈ ఛానల్లో నేను రీజనింగ్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాను. అంటే రీజనింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది నా ఇంటెన్షను. ఇందులో రీజనింగ్ అనేది లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు అని మీ అందరికీ స్పష్టంగా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ తీసుకున్న దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసి ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ, అలానే ప్రధానంగా బ్యాంకింగ్ రంగం, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్, ఏ ఎగ్జామ్ తీసుకున్నా రీజనింగ్ సపరేట్ పార్ట్, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో నేను తెలుగు మీడియంలో ఈ రీజనింగ్ క్లాసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. దానికంటే ముందు ఫస్ట్ ఈరోజు క్లాస్లో రీజనింగ్ సిలబస్ ఏంటి, జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగబోయే రీజనింగ్ మ్యాక్సిమం సిలబస్ ఏముంటుంది, ఎందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది ముందు డిస్కస్ చేసి తర్వాత చాప్టర్ వైజ్గా నేను క్లాసెస్ చూద్దాం అనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఫస్ట్ మనము రీజనింగ్ సిలబస్ చూద్దాము. టాపిక్ బై టాపిక్ రీజనింగ్ సిలబస్ చూసి దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అండ్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ క్లాస్. సో ఫస్ట్ క్యాలెండర్స్. సో మోస్ట్లీ క్యాలెండర్స్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు రీజనింగ్లో. ఈ క్యాలెండర్స్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడంటే, ఆగస్ట్ 15th 1947 ఏ రోజున వచ్చింది అని అడుగుతాడు, డే అడుగుతాడు. సో ఆగస్ట్ 15th 1947 ఏ రోజున వచ్చింది. అలానే జనవరి 26 2024 ఏ రోజున వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ మోస్ట్లీ మన క్యాలెండర్స్లో ఉంటాయి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. క్యాలెండర్లో మనకి డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమి ఉండవు. మ్యాక్సిమము ఈ వేలోనే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో దీనికి మనకి క్యాలెండర్స్కి ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ని బేస్ చేసుకొని మనము ఈ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా డేని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఫస్ట్ క్లాస్లోనే క్యాలెండర్స్ గురించి చెబుతాను. సో ఆ క్యాలెండర్స్లో మనం అవి చూద్దాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఎనాలజీస్, అంటే పోలికలు. ఇవి ఎలా ఉంటాయంటే, రెండు వర్డ్స్ ఇచ్చి రెండు వర్డ్స్ ఒకే పోలికని కలిగి ఉంటాయి. తర్వాత నెక్స్ట్లో మూడో వర్డ్ ఒకటి ఇచ్చి దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉన్న నాలుగో వర్డ్ని కనుక్కోమంటాడు. రెండు పదాలు ఇచ్చి అలా అటువంటి సంబంధం కలిగిన ఇంకో రెండు పదాలని ఆ పదాల్లో ఒకటిచ్చి ఇంకోటి కనుక్కోమంటాడు. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ, కార్మికుడు, ఈ రెండు పదాలు. అంటే ఫ్యాక్టరీలో కార్మికుడు పనిచేస్తాడు. అలానే లెబొరేటరీలో ఎవరుంటారు, లెబొరేటరీ ల్యాబ్లో ఎవరుంటారు అని కింద మనకు ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ ఏమున్నాయి, ఉద్యోగి, శాస్త్రవేత్త, డాక్టర్, లాయర్. సో ఇందులో నుంచి మనం ఒకటి పిక్ చేసుకోవాలి. సో మోస్ట్లీ మీకు అందరికీ తెలిసిందే, చాలా సింపుల్ ఇది. సో శాస్త్రవేత్త లెబొరేటరీలో ఉంటాడు, ల్యాబ్లో ఉంటాడు. సో ఇది దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం ఎనాలజీస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ బ్లడ్ రిలేషన్స్. సో ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో ప్రశ్నలు రక్త సంబంధాలపై అడుగుతారు. అంటే రక్త సంబంధాలపై క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అవి ఎలాంటి క్వశ్చన్లు అంటే, చూడండి పైన మనకి, మీ తల్లి యొక్క తండ్రి ఏకైక కుమారుడు మీకు ఏమవుతాడు, మీ తల్లి యొక్క తండ్రి ఏకైక కుమారుడు మీకు ఏమవుతాడు. సో మీ తల్లి యొక్క తండ్రి అంటే మీ తాతగారు, ఆయన ఏకైక కుమారుడు మీ మామయ్య అవుతాడు. సో మేనమామ అంటాము. సో ఇందులో ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి, అది ఒక టైపు. నెక్స్ట్ పారాగ్రాఫ్లు ఇచ్చి కూడా ప్రశ్నలు అడుగుతారు. అంటే ఒక నలుగురు పర్సన్స్ని చూపించి వాళ్ళ మధ్య రిలేషన్ ముందే చెప్పి తర్వాత వాళ్ళ పిల్లలకి వీళ్ళ పిల్లలకి ఎలా ఏ సంబంధం కలిగి ఉంది అనే దాని మీద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రక్త సంబంధాల మీద అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్లో కానీ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్. సో ఇది ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో భాగంగా ఇది క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, బీఏసీకేని సిబిడిఎల్గా రాస్తే, బీఏసీకేని సిబిడిఎల్గా రాస్తే సిఓఎల్డిని ఏ విధంగా రాస్తారు. అంటే ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ను ఈ విధంగా రాస్తే, ఒక పదం ఇచ్చి ఆ పదాన్ని ఈ విధంగా రాస్తే ఇంకో పదాన్ని ఏ విధంగా రాయొచ్చు అని క్వశ్చన్ ఉంటాయి మనకి మోస్ట్లీ. సో ఇందులో భాగంగా మనం ఇప్పుడు ఫస్ట్ చూద్దాము, బీఏసీకేని ఏ విధంగా రాశారు. సో బీఏసీకేని ఏ విధంగా రాశాడని చెప్పాడు, సిబిడిఎల్, బీని సిగా రాశాడు, ఏని బీగా రాశాడు, సిని డీగా రాశాడు, కేని ఎల్గా రాశాడు. అంతే కదండి, బీఏసీకే సిబిడిఎల్.
సో ఇప్పుడు మనము అదే ప్రొసీజర్ అంటే ఇక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ లెటర్ వస్తుంది, బి తర్వాత సి వచ్చింది, ఏ తర్వాత బి వచ్చింది, సి తర్వాత డి వచ్చింది, కే తర్వాత ఎల్ వచ్చింది. ఇదే ప్రొసీజర్ మనము సిఓఎల్డికి అప్లై చేస్తే సి తర్వాత డి రాయాలి, ఓ తర్వాత పి రాయాలి, ఎల్ తర్వాత ఎం, డి తర్వాత ఈ. సో దీన్ని మనము డిపిఎంఈగా రాస్తాము. సో ఇటువంటి క్వశ్చన్స్ ఒక కేటగిరీ కోడింగ్ అండ్ డీకోడింగ్లో. అలానే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో నంబర్లు ఇస్తాడు, ఈ నంబర్ని ఈ విధంగా రాస్తే ఇంకో క్వశ్చన్ ఇచ్చి ఆ నంబర్ని ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతాడు. ఇలా పదాల మీద కానీ నంబర్స్ మీద కానీ ఇలా క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్లాక్స్. వీటి మనము గడియారాలని కూడా అంటాము. సో గడియారాలని క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, మన క్లాక్ ఇస్తాడు, అందులో ఇలా క్లాక్ ఇచ్చేసి అవర్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు టైం ఈ క్లాక్లో 3 అయింది. మన క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఇందులో 4-5 గంటల మధ్య పెద్ద ముళ్ళును చిన్న ముళ్ళు ఎక్కడ క్రాస్ చేస్తుంది. గడియారాలు అడిగే క్వశ్చన్లు ఇలా ఉంటాయండి. 4-5 గంటల మధ్య పెద్ద ముళ్ళును చిన్న ముళ్ళు ఎక్కడ క్రాస్ చేస్తుంది అనే క్వశ్చన్ అడుగుతారండి. ఇటువంటి క్వశ్చన్ మనకి గడియారాల్లో మోస్ట్లీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ డైరెక్షన్స్. ఇందులో డైరెక్షన్స్ అండి, దిక్కులు అంటారు వీటిని మనము. డైరెక్షన్స్ మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, బ్యాంక్ ఎగ్జామ్లో ఉంటుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంటుంది, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్షన్స్ మీద క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుందండి. సో ఈ డైరెక్షన్ చాలా ఈజీ, మనం ఒకసారి సింపుల్గా తెలుసుకోగలిగితే ఏంటనేది డెడ్ ఈజీ అండి. ఇక్కడ మనకి ఫస్ట్ డైరెక్షన్స్ అంటే మనకు తెలుసండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అది మనకు తెలిసిందే జనరల్గా. సో ఇందులో మనం కొత్తగా నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంటే నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ మధ్యలో ఉంటే నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ మధ్యలో ఉంటే సౌత్ ఈస్ట్ అంటాము. అలానే సౌత్ వెస్ట్ మధ్యలో ఉంటే సౌత్ వెస్ట్ అంటాము. సో ఇవి 8 దిక్కులండి. సో ఫస్ట్ మనం ప్రధానంగా 4 దిక్కులు. సో ఆ మధ్యలో ఉండే వాటిని కూడా మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ లెవెల్లో కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ అది తెలియాలి మనకి. దెన్ ఇది బేసిక్ అండి, బేసిక్. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, కౌశిక్ అనే వ్యక్తి పడమర వైపునకు 6 కిలోమీటర్లు నడిచి, చూద్దాం ఇక్కడ కౌశిక్ అనే వ్యక్తి స్టార్ట్ అయ్యాడు పడమర వైపుకి. ఓకే, ఈస్ట్లో ఇక్కడ నిలబడ్డాడు, పడమర వైపుకు 6 కిలోమీటర్లు నడిచి 6 కిలోమీటర్స్. ఓకే, ఎడమ వైపునకు తిరిగి 6 కిలోమీటర్లు నడిచి, మళ్ళీ ఇక్కడ మనం కామ పెట్టుకున్నాం, ఎడమ వైపు ఇక్కడ 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇతను ఎడమ వైపుకు తిరిగాడు, అంటే మళ్ళీ 6 కిలోమీటర్లు ఎడమ వైపుకు నడిచాడు. ఓకే, నెక్స్ట్ మరలా కుడివైపునకు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాను, ఇక్కడ నుంచి మళ్ళీ కుడివైపుకు తిరిగాడు, అంటే ఇతను ఇలా ఫేస్ చేసేది అతను కుడి ఇటు అవుతుంది. సో కుడివైపుకు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాను. నెక్స్ట్ మరలా కుడివైపునకు తిరిగి మళ్ళీ 6 కిలోమీటర్లు నడిచాను, ఇక్కడ నుంచి మళ్ళీ కుడివైపుకి తిరిగి 6 కిలోమీటర్లు నడిచాను. ఓకే, మొత్తం కౌశిక్ అనే వ్యక్తి పడమర వైపునకు 6 కిలోమీటర్లు నడిచి, ఎడమ వైపుకి తిరిగి 6 కిలోమీటర్లు నడిచి, అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 2 కిలోమీటర్లు నడిచి, మరలా కుడివైపుకి తిరిగి 6 కిలోమీటర్లు నడిచాను. ఇప్పుడు కౌశిక్ బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అండి. కౌశిక్ బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్. ఇక్కడ బయలుదేరిన స్థానం ఏ అండి. మనం ఏ అనుకుంటే ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చాడండి, బి వరకు, నెక్స్ట్ సి వరకు వచ్చాడండి, నెక్స్ట్ డి వరకు, ఫైనల్గా ఈ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరం అంటే, ఫస్ట్ ఏ టు బి ఎంత అండి, 6 కిలోమీటర్స్. నెక్స్ట్ బి టు ఈ మనకు కావాల్సింది, బట్ అది ఇవ్వలేదు. ఎనీహౌ సి టు డి ఎంత అవుతుందో బి టు ఈ కూడా అంతే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 6 కిలోమీటర్స్, ఇక్కడ 6 కిలోమీటర్స్ ఉన్నాయి, సేమ్ డిస్టెన్స్. సో బి టు ఈ అనేది ఎంత ఉందో ఇక్కడ 2 కిలోమీటర్స్ కాబట్టి మనం 2 వేసుకోవచ్చు. టోటల్గా ఏ నుంచి ఈకి ఎంత దూరం ఉంటుందంటే 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఏ నుంచి ఈకు ఎంత కిలోమీటర్లు ఉందంటే 8 కిలోమీటర్స్. అంటే కౌశిక్ అనే వ్యక్తి బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అండి. సో ఈ విధంగా ఇవి సింపుల్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. దిక్కుల్లో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారండి. ఒక వ్యక్తి ఇక్కడ కౌశిక్ అనే వ్యక్తి పడమరకు బయలుదేరాడని చెప్పారు. అలా క్వశ్చన్లు కాకుండా ఒక వ్యక్తి తన ఇంటి నుండి 6 కిలోమీటర్లు తూర్పుకు నడిచి అక్కడ నుంచి పడమరకు బయలుదేరి అక్కడ నుంచి నార్త్ ఈస్ట్లో కూడా, అంటే ఆ సబ్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అవి కూడా ఉన్నాయి, కానీ వాటి ద్వారా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో కొంచెం టఫ్గా క్వశ్చన్ అడగదలుచుకుంటే మాత్రం ఇంకొంచెం లెంతీగా క్వశ్చన్లు అడుగుతారండి. ఓకే, ఇది డైరెక్షన్స్లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అండి.
రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్షన్స్ ఏ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా ఇంపార్టెంట్ టాపిక్, మనకి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది అందులో. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ డయాగ్రామ్స్. ఇవి రేఖాచిత్రాలు. రేఖాచిత్రాలు. ఇక్కడ మనం గమనిస్తే పక్క చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఇది ఒక డయాగ్రామ్ ఇచ్చాడండి మనకి. ఈ చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అనేది క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా 1 2 3 4. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్, బట్ మేబీ క్వశ్చన్స్ ఆ ఎగ్జామినేషన్ టైప్ను బట్టి అడిగే అవకాశం ఉంది. అవి ఆ పరిధి దాటొచ్చండి క్వశ్చన్స్. వే ఆఫ్ ఎగ్జామ్ మనకు రాయబోయే ఎగ్జామ్ను బట్టి మన క్వశ్చన్స్ పరిధి ఎక్కువగా ఉంటుంది. ఓకే, అవి డయాగ్రామ్స్, రేఖాచిత్రాలు. నెక్స్ట్ డైస్, పాచికలు. ఓకే, డైస్ అండి, పాచికలు. సో ఇవేంటంటే ఇలా ఒక డైస్ ఇస్తాడండి, ఇంకో డైస్ ఇస్తాడండి. ఒక డైస్లో 3 దిక్కులు చూపిస్తాడు, ఇంకో డైస్లో ఇంకో 3 దిక్కులు చూపిస్తాడు. సో ఇలా 2 డైస్లు ఇచ్చిన తర్వాత 4వ వైపు ఉన్న దిక్కులో ఎంత నంబర్ ఉంటుంది, ఇక్కడ నంబర్లు ఇచ్చాడు. సో ఆ 2 లేదా 3 డైస్లో ఖచ్చితంగా అన్ని నంబర్లు మనం డిస్ప్లే చేస్తాడు, బట్ ఆ కనపడిన 4వ వైపు ఉన్న దిక్కు ఏ నంబర్ ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుందండి. ఇటువంటి క్వశ్చన్ మనకి డైస్, పాచికల మీద అడుగుతూ ఉంటారు. బట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఇప్పుడు డైస్ రావట్లేదండి, ఒకప్పుడు అడిగాయి. బట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మనకి ఖచ్చితంగా ఈ డైస్ కూడా అడిగే అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ డేటా ఎనాలసిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్కి, ఈవెన్ బ్యాంకు, అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిదానికి. సో డేటా ఎనాలసిస్, దత్తాంశ విశ్లేషణ అంటే మనకు ఒక డయాగ్రామ్ ఇస్తాడండి. ఆ డయాగ్రామ్లో పర్సంటేజెస్ ఆఫ్ పీపుల్ని ఇస్తాడు, పర్సంటేజెస్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని ఎంతమంది ఉంటారో కౌంట్ చేయండి అని చెప్పి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇది బేసిక్ క్వశ్చన్. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒక సర్కిల్ ఇచ్చాడు, అందులో 56% మెంబర్స్ ఒకటి ఇచ్చాడు, ఒక వృత్తివారు, 23% ఇంకో వృత్తివారు, 21% ఇంకో వృత్తివారు, ఇలా 3 వృత్తుల వారిని మనకు డయాగ్రామ్లో ఇచ్చాడు. సో ఒక ఊరిలో 1200 మంది ప్రజలు ఉండగా వివిధ వృత్తుల వారు ఎంత % ఉన్నారు, వారి సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతారండి. అంటే మనకు మొత్తం ఊర్లో ఉన్న పర్సంటేజ్ ఇచ్చాడు 1200 మందిని. సో అందులో 56 మంది వ్యవసాయం చేస్తారు, 23 మంది ఉద్యోగాలు చేసుకుంటారు, గవర్నమెంట్ ఉద్యోగాలు, 21 మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారని ఇస్తారండి. సో ఇచ్చిన 1200 మందిలో నుంచి మనము ఆ వ్యవసాయం చేసేవారు 56% అంటే ఎంతమంది, ఇప్పుడు ఆ 12 మందిలో 56% క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అలాంటి 23% గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఎంతమంది అంటే 1200 మందిలో 23% వేసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా ఆ దత్తాంశాన్ని బేస్ చేసుకొని, ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దీన్ని మనము డేటా అనాలిసిస్ అంటాము. ఇవి ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓలో హై లెవెల్ రీజనింగ్లో ఎక్కువగా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయి. సో హై లెవెల్ ఆఫ్ హై రేంజ్లోనే మనకు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది. రైట్, సో చాలా ఈజీ అండి, మనం అనాలిసిస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాటిని డేటా అనాలిసిస్ అంటాము. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సైన్స్ అంటే మ్యాథమెటికల్ గుర్తులు, గణిత గుర్తులు అండి. సో ఇందులో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలా క్వశ్చన్లు ఎలా ఉంటాయని సింపుల్గా అండి. ప్లస్ను మైనస్గా గుర్తిస్తూ 74 + 21 ఎంత అవుతుంది. సో ఇక్కడ సింపుల్ అండి. సో ఇక్కడ అడిగే క్వశ్చన్, నేను జనరల్గా క్వశ్చన్లు ఏ విధంగా రావచ్చో చెబుతున్నాను. ఫస్ట్ మనం ఆ టాపిక్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో వచ్చే వివిధ రకాల క్వశ్చన్లు మనం డిస్కస్ చేద్దాం అప్పుడు. ఓకే, సో 74 + 21 ఎంత అంటే మనం ఇక్కడ ప్లస్ని ఏమనుకోమన్నాడు, మైనస్గా గుర్తించమన్నాడు. కాబట్టి 74 - 21 ఆన్సర్ ఈజ్ 53. ఇది ఇలా ఈ గుర్తుల మీద మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, నంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ లేకుండా ఏ ఎగ్జాము లేదు. ప్రతి ఎగ్జామ్లో నంబర్ సిరీస్ మీద క్వశ్చన్ పక్కా అండి. సో ఇక్కడ మనకి ఇందులో డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. మనము క్వశ్చన్ను బట్టి, మనకి ఇచ్చిన నంబర్స్ని బట్టి లాజిక్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆన్సర్ని ప్రిడిక్ట్ చేయగలగాలి. ఓకే, సో నంబర్ సిరీస్లో ఫస్ట్ మనకి ఇచ్చిన చూద్దాము. 16, 25, 36, 49, 64. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది మనకి? ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి లాజిక్ ఆలోచిస్తే 4² 5² 6² 7², 8², ఆటోమేటిక్గా నెక్స్ట్ 9² రావాలి. సో 9² ఆన్సర్ ఈస్ 81. ఇది ఒక లాజిక్ మాత్రమే. సో ఇలా నంబర్ ఆఫ్ లాజిక్స్ని బేస్ చేసుకొని మనకు నంబర్ సిరీస్ ఉంటుంది. క్లరికల్ లాంటి ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి నంబర్ సిరీస్లో.
మీరు లాజిక్ కరెక్ట్గా పసిగట్టగలిగితే దెన్ కన్ఫామ్గా గన్ షాట్గా మనకు మార్కులు వచ్చే క్వశ్చన్స్ ఇవి నెంబర్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్. ఇందులో భిన్నమైన దానిని గుర్తించండి, భిన్నమైనవి గుర్తించండి, ఆడ్ మెన్ అవుట్. ఇవి కూడా ఖచ్చితంగా చాలా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ అండి ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఇండియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, హైదరాబాద్. ఈ నాలుగిట్లో భిన్నమైనది గుర్తించండి. తెలిసిపోతుందండి, ఇండియా, ఆఫ్రికా, న్యూజిలాండ్ అనేవి దేశాలు, హైదరాబాద్ అనేది రాష్ట్రము లేదా రాష్ట్ర రాజధాని. సో ఖచ్చితంగా ఆడ్ మెన్ ఇందులో హైదరాబాద్ అవుతుంది. సో ఇలా 4ట్లో 3 ఒక పోలికను కలిగి ఉంటాయి, బట్ ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ దాన్ని ఐడెంటిఫై చేయండి అంటాడు. దాన్నే మనము ఆడ్ మెన్ అవుట్గా పరిగణిస్తాము, భిన్నమైన దానిని గుర్తించటము. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి అక్కడ అడిగే అవకాశం ఉందండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తే పజిల్స్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్స్లో పజిల్స్ ఇస్తాడు. ఇవి చాలా ముఖ్యమైనవి పజిల్స్. మోస్ట్లీ పారాగ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. సో పారాగ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రతి పజిల్ కనీసం 5 క్వశ్చన్స్ కలిగి ఉంటుంది. ఓకే, పజిల్ పెద్దగా ఇస్తాడు, ఆ పజిల్ని మనం సాల్వ్ చేయాలి. పజిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కింద మనకు 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ పజిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము వాటిని సాల్వ్ చేయగలగాలి. ఇవి కూడా గన్ షాట్ క్వశ్చన్స్. మనకు పజిల్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టగలిగాము, 2 క్వశ్చన్స్ రాబట్టగలిగామంటే మిగతా 3 క్వశ్చన్లు కూడా ఈజీగా రాబట్టవచ్చు. లాజిక్ అక్కడే తెలిసిపోతుంది మనకి, అక్కడే లాజిక్ వస్తుంది. రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓ, అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ప్రతి దాంట్లో క్వశ్చన్ పజిల్ మీద పక్కా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ర్యాంకింగ్. ర్యాంకింగ్లో ఏంటంటే మీకు తెలుసు, ర్యాంకింగ్ అంటే ర్యాంకింగ్ ఇవ్వాలి వ్యక్తులకి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, 18 మంది ఉన్న ఒక వరుస క్రమంలో ఎడమ నుండి దీపిక 8వ స్థానంలో ఉంటే, క్వశ్చన్ ఇంకోసారి, 18 మంది ఉన్న వరుస క్రమంలో ఎడమ నుండి దీపిక 8వ స్థానంలో ఉంటే, ఇప్పుడు మనం తీసుకున్నాము 18 మంది ఉన్నారు, ఇక్కడ 18 మంది రాసుకున్నాము. ఎడమ నుంచి ఇటు సైడ్ నుంచి దీపిక 8వ స్థానంలో ఉంది, ఇక్కడ దీపిక ఉంది. దీపిక కంటే ముందు ఎంతమంది ఉన్నారు, 7 ఉన్నారు. ఓకే, అంతవరకు ఓకే. కుడివైపు నుండి ఆమె ఎన్నో స్థానంలో ఉంది అనేది క్వశ్చన్ అండి మనకి. 18 మంది ఉన్న వరుస క్రమంలో ఎడమ నుండి దీపిక 8వ స్థానంలో ఉంటే కుడివైపు నుండి ఆమె ఎన్నో స్థానంలో ఉంటుంది అనేది క్వశ్చన్. సో సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ మనకి మొత్తం 18 మంది ఉన్నారు, దీపిక ఎడమ నుంచి 8వ స్థానము, ఆమె కంటే ముందు 7 ఉన్నారు. సో 18 మందిలో నుంచి ఆ 7 తీసివేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. సో 11 మంది ఉన్నారు. సో దీపిక 11వ స్థానంలో ఉంటుంది. కుడివైపు నుంచి చూస్తే 11వ స్థానంలో ఉంటుంది, ఎడమ వైపు నుంచి చూస్తే 8వ స్థానంలో ఉంటుంది. మొత్తం వరుసలో 18 మంది ఉంటారు. ఇది ర్యాంకింగ్ అండి. సో ఈ విధంగా మనకి బేసిక్ క్వశ్చన్స్ ఇవి. ఇంకా కాన్సెప్ట్ను బట్టి, ఆ ఎగ్జామ్ను బట్టి హై లెవెల్లో అడిగే అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంకింగ్స్కి, ఎస్పెషల్లీ సీటింగ్ అరేంజ్మెంట్స్. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇలా 4 విద్యార్థులు, ఏబిసిడి అనే విద్యార్థులు ఈ విధంగా కూర్చున్నారు. ఇది బేసిక్ అండి. ఏకు లెఫ్ట్లో ఎవరున్నారు, అలానే రైట్లో ఎవరున్నారు, అలా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఎక్కువ మంది విద్యార్థులను ఇస్తాడు. ఏబిసిడిఈ అనే 6 విద్యార్థులు ఏకు కండిషన్స్ ఇస్తాడు మనకి. ఏకు రైట్ సైడ్లో ఈ ఉంటుంది, ఏకు లెఫ్ట్ సైడ్లో డి ఉంటుంది. సో డీకి ఎదురుగా ఎవరెవరు కూర్చున్నారు, లేదా డీకి కుడివైపు 3వ పక్కన ఎవరు కూర్చున్నారు, ఇలాంటి క్వశ్చన్లు మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్లో వస్తాయండి. ఇవి మ్యాక్సిమం బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉంటాయి, గన్ షాట్ క్వశ్చన్స్. అసలు మీకు రీజనింగ్ అంటేనే లాజిక్ ఐడెంటిఫై చేయగలిగితే పక్కా ఆన్సర్ వస్తుంది. మ్యాక్సిమం మనకి 30 క్వశ్చన్లకి రీజనింగ్ క్వశ్చన్లు ఉంటే 28 కరెక్ట్గా పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి. 29, 30 కూడా కరెక్ట్గా పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్ చేసేది బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే ఎస్పెషల్లీ రీజనింగ్ని టచ్ చేస్తారు. రీజనింగ్ తర్వాత యాప్టిట్యూడ్కి వెళ్తారు, తర్వాత ఇంగ్లీష్కి వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు. ఏదేమైనా మనకు పక్కాగా ఆన్సర్ వచ్చేది, పక్కాగా మార్క్స్ తెచ్చేది రీజనింగే. అంత ఈజీగా ఉంటుంది మనం లాజిక్ తెలుసుకోగలిగితే. రైట్. సో అటువంటి క్వశ్చన్లు మనకి రీజనింగ్ దాంట్లో ఇస్తారండి, ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూస్తే సిలాగిజమ్స్, తీర్మానాలు. సో ఈ క్లాస్లో స్టేట్మెంట్స్ ఇస్తాడు.
స్టేట్మెంట్స్ని బేస్ చేసి కింద ఆన్సర్లు ఇస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అన్ని మొబైల్స్ ల్యాప్టాప్లు, అన్ని ల్యాప్టాప్లు నోట్బుక్స్, అన్ని నోట్బుక్స్ పెన్స్ కావు అని ఒక 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని కింద మనకి 5 ఆన్సర్లు ఉంటాయి. లిటిల్ బిట్ లాజిక్ ఉంటుందండి. దీన్ని ఐడెంటిఫై చేయగలిగితే సిలాగిజమ్స్ చాలా ఈజీ. అన్ని మొబైల్స్ ల్యాప్టాప్లు, అన్ని ల్యాప్టాప్లు నోట్బుక్స్, అన్ని నోట్బుక్స్ పెన్స్ కావు అనేది తీర్మానాలు. దాన్ని బేస్ చేసుకుని కింద క్వశ్చన్లు అడుగుతారండి. ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా 5 క్వశ్చన్లు వస్తాయి. ఇందులో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే ఆ లాజిక్ని బేస్ చేసుకుని చాలా ఈజీగా ఉంటాయి. మనము ఆ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు వీ కెన్ డిస్కస్ క్లియర్లీ ఆన్ సిలాగిజమ్స్. ఓకే, నెక్స్ట్ సైన్స్, చిహ్నాలు. ఓకే, ఇందులో ఏంటంటే @ షార్ప్, ప్లస్, మైనస్ ఇలా గుర్తులు ఇచ్చి వాటి మీద వివిధ రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందండి. ఓకేనా, మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఆ షార్ప్ని ప్లస్గా పరిగణిస్తే ఎంత అవుతుంది వాల్యూ, ఇలా లేదంటే పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇందులో ఉంటాయండి రీజనింగ్లో. సో ఈ చిహ్నాల మీద వివిధ రకాలైన క్వశ్చన్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ అండి. సో వెన్ డయాగ్రామ్స్ అయితే కొంచెం క్లియర్గా ఈజీగానే ఉంటాయి. ఇవి కూడా మనము జస్ట్ లాజిక్ అప్లై చేస్తే చాలా ఈజీ. సో ఇందులో మనకి ఇచ్చాడండి, సర్కిల్ ఉపాధ్యాయులను రిప్రజెంట్ చేస్తుందని ఇచ్చాడు. సో ఈ ఫిగరు మనకి పెండ్లైన పురుషులను రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. నెక్స్ట్ ఇది కూడా గ్రామీణులను రిప్రజెంట్ చేస్తుందని ఇలా 3 ఇచ్చాడండి. ఈ వెన్ డయాగ్రామ్లో ఈ 3 యాడ్ చేశాడు. సో డిఫరెంట్ నంబర్స్ ఇచ్చాడు. ఓకేనా, ఉపాధ్యాయులు ఇక్కడ 3, ఇది 2, 4, 6, 1, 5 ఇలా ఇచ్చాడండి. సో ఈ పై చిత్రపటంలో క్వశ్చన్లు ఈ విధంగా అడుగుతారండి. ఒక క్వశ్చన్ చూస్తే మనం శాంపుల్, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పెండ్లి అయిన పురుషులు ఎంతమంది? పెండ్లైన వారు అనుకోండి, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పెండ్లైన వారు ఎంతమంది అనేది క్వశ్చన్ అండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎంతమంది అని క్వశ్చన్ అడగండి. సో ఉపాధ్యాయులుగా పనిచేయాలి. సో ఉపాధ్యాయులుగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ 6 ఉన్నారండి, ఇక్కడ 4 ఉన్నారండి, ఇక్కడ 3 ఉన్నారండి, ఇక్కడ 2 ఉన్నారండి, ఇక్కడ 1 ఉన్నారండి. ఓకే, ఇందులో లాజిక్ ఏంటంటే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పెండ్లైన పురుషులు. సో పెండ్లైన పురుషులను తీసుకుంటే ఇక్కడ 5 ఉన్నారు, ఇక్కడ 6 ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు. బట్ ఈ రెండిటికి రిలేట్ చేస్తూ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పెండ్లైన పురుషులు ఎంతమంది? సో ఉపాధ్యాయులుగా పనిచేయాలి, వాళ్ళకి పెండ్లై ఉండాలి. సో ఇందులో పెండ్లైన వాళ్ళు 5, 6, 4. సో ఈ 6 అనే వ్యక్తి ఉపాధ్యాయుడు, అలానే పెండ్లైన పురుషుడు. అలాగే 4 అనే వ్యక్తి ఉపాధ్యాయుడు, అలానే పెండ్లైంది. సో వీళ్ళిద్దరే మనకి ఈ క్వశ్చన్లో రిలేట్ అయి ఉంటారు. సో ఆన్సర్ 6 + 4 = 10 అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పెండ్లి అయిన గ్రామీణులు ఎంతమంది? సో ఇక్కడ మళ్ళీ ఇంకో చోట వద్దాం మనము. సో పెండ్లైన వాళ్ళని తీసుకుంటే ఈ సర్కిల్లో వస్తారండి 5, 6, 4 అండి. ఇందులో గ్రామీణ కోవకు చెందుంటే 7, 2, 4 అండి. ఓకే, సో ఈ క్వశ్చన్ రెండింటికి రిలేట్, గ్రామీణులకి పెండ్లి అయిన వారికి. సో పెండ్లి అయిన గ్రామీణులు ఎంతమంది? సో పెండ్లి అయిన గ్రామీణులు ఇక్కడ 4 ఉన్నారండి. సో వీళ్ళు మాత్రమే పెండ్లి అయిన గ్రామీణులుగా పరిగణిస్తారండి. సో ఆన్సర్ ఈజ్ 4. సో ఈ విధంగా మనకి వెన్ డయాగ్రామ్స్లో క్వశ్చన్ ఇస్తారండి. డయాగ్రామ్ ఇస్తాడు, దాని క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని మనకి కింద క్వశ్చన్లు అడుగుతారండి. సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ కాన్సెప్ట్ రీజనింగ్లో. సో ఈ 18 కాన్సెప్ట్స్ నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ 18 కాన్సెప్ట్స్ రీజనింగ్లో 18 కాన్సెప్ట్స్ మ్యాక్సిమం ఇయ్యానండి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ 18 కాన్సెప్ట్స్పై క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఒక 5 కాన్సెప్ట్స్ మనం తీసేసిన అట్లీస్ట్ మనకి 13 కాన్సెప్ట్స్ అయితే పక్కాగా ప్రతి బ్యాంకింగ్ ఎగ్జాము, అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జాము, అలానే ప్రమోషన్ కోసం రాసే ఎగ్జాము, ఏ ఎగ్జామ్ అయినా ఇంక్లూడింగ్ CDS, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, SSC, సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా రీజనింగ్ మీద క్వశ్చన్ ఉంటాయి. సో ఈ బేసిక్ నాలెడ్జ్ మనం నేర్చుకోగలిగితే చాలా ఈజీగా క్లియర్ చేయగలము, చాలా ఈజీగా మనము రీజనింగ్లో మార్క్స్ తెచ్చుకోవచ్చు. నేను ఇంకోసారి చెబుతున్నాను, ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలిగే కాన్సెప్ట్ పార్ట్ రీజనింగ్ మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ రోజుల్లో. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.